పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇంతవరకు నోరు మెదపకపోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే పదే పదే గత ఎన్నికల్లో అనేక సార్లు ఎలాగో మీరు ఆంధ్ర భావన తెచ్చుకోలేదు, కుల భావన తెచ్చుకోండి అన్నాడు. కుల భావన తెచ్చుకోండి అని సామాజిక వర్గానికి అంతా పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఎందుకు ఆ కులానికి అన్యాయం జరిగితే నోరు మెదపలేకపోతున్నారు? బానిసత్వమా? ఎవరికి ఊడిగం చేయాలని ఇంకా కంకణం కట్టుకొని కూర్చున్నారు? ఒక సామాజిక వర్గాన్ని గంపగుత్తగా ఈరోజు అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంత ఉంచేసి ఈరోజు దీని మీద నోరు మెదపకుండా కూర్చున్నారు. మేము ₹1,00,00,000 నష్టపరిహారం అడిగాం. 23 లక్షలు అది కూడా ముగ్గురు బాధితులకి వారి కుటుంబ సభ్యులకు అందరికీ అని చెప్పి అందించారు. ప్రతి ఒక్క ఇంటిలో ఆ ముగ్గురి తరపున ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పర్మనెంట్ ఉద్యోగం అడిగాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇదేనా మాకు మీరు చేసే న్యాయం? ఇదేనా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక మెజారిటీ సామాజిక వర్గానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి న్యాయం ఇదేనా? ఆయన స్పందించలేదని సురేష్ గారు, ఆయన స్పందించలేదని మీరు అంటున్నారు. ఆయన ఆల్రెడీ వారి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు కదా, వెళ్ళి పరామర్శించారు. పార్టీ తరఫునే వెళ్ళారు కదా. పార్టీ తరపున ప్రతి ఒక్క అంశానికి పవన్ కళ్యాణ్ గారు పత్రికా ప్రకటన వదులుతారు. అదే విధంగా అందుబాటులో లేకపోతే ట్విట్టర్ లోనో ఆయన సామాజిక మాధ్యమాల్లోనో చిన్న అంశాలకి కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజులైతే స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పుట్టినరోజు అయితే పత్రికా ప్రకటన విడుదల చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి పత్రికా ప్రకటనలు వదిలేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేరా? ఈ సామాజిక వర్గానికి భరోసా ఇవ్వలేరా? ఎన్ని రోజులకి బొలిశెట్టి సత్య గారు కూడా ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఆవేదన చెంది వచ్చారు. ఆయన వ్యక్తిగతంగా వచ్చినటువంటి పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగిందే తప్ప పార్టీ ఆదేశాలతో వచ్చానని ఎక్కడ ఆయన కూడా చెప్పలేదే.